దిస్ ఈస్ శ్రీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. భరద్వాజ్ గారు, ప్రతి ఆడవాళ్ళలోనూ ఎక్కువ శాతం ఈ హెర్నియా అనేది చూస్తూ ఉంటాం. ఎందుకు ఇది ఎక్కువ అవుతుంది ఆడవాళ్ళలో? ఇది తక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? హెర్నియా అనేది ఏంటంటే అండి, మన బాడీలో మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ మజిల్స్ మధ్యలో నుంచి మన ఇంటర్నల్ బాడీ పార్ట్ ఏదన్నా దాంట్లోంచి బయటికి వస్తే దాన్ని మనము హెర్నియా అంటాం అనమాట. ఓకే. చాలామందికి ఏమవుతుందంటే అమ్మాయిలకి అబ్బాయిలతో పోలిస్తే ఈ కాలంలో అమ్మాయిలకి ఎక్కువ వస్తుంది. పాతకాలంలో అబ్బాయిలకి ఎక్కువ వచ్చేదన్నమాట. పాతకాలంలో అబ్బాయిలకి ఎందుకు ఎక్కువ వచ్చేదంటే, పాతకాలంలో అబ్బాయిలు బరువులు మోసేవాళ్ళు. ఎప్పుడైతే బరువులు మోస్తారో ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగి వాళ్ళకి ఇంగ్వైనల్ హెర్నియా కానీ, అంబులేకల్ హెర్నియా కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ వాళ్ళకు వచ్చేవన్నమాట. ఈ కాలంలో ఏమవుతుందంటే అబ్బాయిలు ఎవ్వరు అంత కష్టపడి బరువులు మోయడం ఏం చేయట్లేదు. మొత్తం అన్ని మిషన్స్ వచ్చేసాయి. అమ్మాయిల్లో ఎక్కువైంది. అమ్మాయిల్లో ఎందుకు ఎక్కువైందంటే సర్జరీస్. సో చీటికి మాటికి సర్జరీ చేయించుకోవడము, కాస్మెటిక్ సర్జరీస్ అని, లేకపోతే డెలివరీ కోసం సర్జరీస్ అని, ఎప్పుడైతే ఈ డిఫరెంట్ సర్జరీస్ చేయించుకుంటున్నారో వీళ్ళకు ఆ అబ్డామినల్ వాల్ అనేది వీక్ అయిపోయి దాంట్లోంచి ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ ప్రొట్రూడ్ కావడం వల్ల మనకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. ఈ కాలంలో అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకే మనము ఈ హెర్నియాస్ అనేవి చూస్తున్నాం. అంటే ఇది తక్కువ అవ్వాలంటే ఏం చేయాలంటారు డాక్టర్ గారు? రైట్. సో బేసిక్గా హెర్నియాని మనం తక్కువ చేయాలి అంటే ఏంటంటే, అది ఏదైతే కాజ్ ఉందో దాన్ని అరికట్టాలి. కాజ్ ఏంటి? ఎక్కువ బరువులు మోయడము, లేకపోతే అనవసరమైన సర్జరీలు చేయించుకోవడము, సర్జరీ చేయించుకున్న తర్వాత కంప్లీట్గా రికవరీ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకోవడము, ఇవన్నీ కామన్గా చేస్తే ఏంటంటే హెర్నియా అనేది రాకుండా ప్రివెంట్ అవుతుంది. బట్ చాలామందికి ఏమవుతుందంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని అన్నోన్ రీజన్స్ ద్వారా హెర్నియా అనేది వస్తుంటుందన్నమాట. అంటే ఇప్పుడు జిమ్ వర్కౌట్స్లో ఎక్కువ బరువు మోస్తూ ఉంటారు కదా, దీనివల్ల హెర్నియా వచ్చే అవకాశం ఉందంటారు? రైట్. జిమ్ వర్కౌట్స్ వల్ల హెర్నియా వచ్చే ఛాన్స్ ఉందండి. బట్ ఏంటంటే మనం మెడికల్ ఫీల్డ్లో ఏదన్నా కానీ రిస్క్ బెనిఫిట్ రేషియో అంటామన్నమాట. సో ఈ పని చేస్తే రిస్క్ ఎక్కువ ఉందా, బెనిఫిట్ ఎక్కువ ఉందా, ఆ ప్రకారం చూస్తే వెయిట్లు మోయడం అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్లు మోసే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మీరు ఎక్సర్సైజ్ వల్ల ఎస్పెషల్లీ వెయిట్ ట్రైనింగ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్, హైపర్ట్రోఫీ ట్రైనింగ్స్ ఇవి చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ మీ లైఫ్ స్పాన్ పైన దాని ఇంపాక్ట్ ఉందంటే వేరే వాళ్ళు కంటే ఒక 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు ఎక్సర్సైజులు చేసేవాళ్ళంటే. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఏమవుతుందంటే ఈ హెర్నియాస్కి దూరంగా ఉంటారనమాట. హెర్నియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? రైట్. హెర్నియా రాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ జిమ్లు చేసేవాళ్ళు వీళ్ళల్లో మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే పోస్చర్. నేను చాలామందిని చూస్తాను, జిమ్కి వెళ్తూ ఉంటానంటే వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే, ఈరోజు నేను 45 మినిట్స్ థ్రెడ్మిల్ చేసినాను, నేను స్పీడ్ 4లోనో స్పీడ్ 5లోనో 45 మినిట్స్ చేశానంట. నేను గమనిస్తాను వీడు ఏం చేస్తున్నాడు 45. ఫస్ట్ 20 మినిట్స్ బాగానే చేస్తారు. ఇంకా సెకండ్ 20 మినిట్స్ ఏంటంటే పోస్చర్ అనేది, ఇంకా సెకండ్ 20-30 మినిట్స్ అంటే పోస్చర్ ఉండదు. ముందుకు వంగిపోవడము, వెనక్కి వంగిపోవడము, సైడ్కి వంగిపోవడం. సో జిమ్లో అన్నిటికంటే ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే పోస్చర్. పోస్చర్ కరెక్ట్గా ఉన్నంత వరకే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ మీరు చేయాలి. ఎప్పుడైతే పోస్చర్ పోతుందో బలవంతంగా చేయడం అనేది మంచిది కాదనమాట. సో వెయిట్స్ ఎత్తడం కూడా ఫస్ట్ కోర్ ట్రైనింగ్ చేసుకొని, అబ్డామిన్ ట్రైనింగ్ చేసుకొని తర్వాత వెయిట్స్ ఎత్తాలి, అంతేగాని సో నేను చాలామందిని చూస్తుంటాం అనమాట. నేను ఈ వెయిట్ ఎత్తాలని డైరెక్ట్ వెయిట్స్ ఎత్తడము, అదేవిధంగా వార్మప్ లేకుండా ఉండడము, ఇవన్నీ చేయడం అనేది మంచిది కాదు. సో సర్జరీలు కూడా అవసరం అనుకుంటేనే సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళిన తర్వాత కూడా రికవరీకి మంచి టైం ఇవ్వాలి. రికవరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అబ్డామిన్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే హెర్నియాస్కి దూరంగా ఉంటారు. డాక్టర్ గారు, మరి హెర్నియాని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? సో ఈ హెర్నియాకి అలోపతిలో ట్రీట్మెంట్ ఏంటంటే ఓన్లీ సర్జరీ. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ అంటూ లేదనమాట. అన్ని హెర్నియాలకి సర్జరీ ఒక్కటే ఆప్షన్. బట్ హోమియోపతిలో మనం ఏం చేయొచ్చు అంటే, దీన్ని సర్జరీ లేకుండా మనం కూడా ట్రీట్ చేయలేం. బట్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, చాలామంది కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 హెర్నియా కేసెస్ వచ్చాయనుకోండి, ఈ 100 కేసుల్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది కేసెస్ ఎందుకు సర్జరీకి వెళ్తారంటే సిమ్టమ్స్ ఉన్నాయి. ఏవైనా సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇంగ్వైనల్ హెర్నియా కానీ, లేకపోతే అంబులేకల్ హెర్నియా ఉన్నప్పుడు వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయన్నమాట. హోమియోపతిలో మనం ఏం చేయొచ్చు అంటే
ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళని దూరంగా పెట్టచ్చు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం నుంచి దూరంగా పెడతామో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా హెర్నియా బయటకు వచ్చింది లోపలికి పోయి అది మెకానికల్ ప్రాబ్లం, అది చేయలేం. బట్ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడం ద్వారా హోమియోపతిలో మనం వీళ్ళకి ఏంటంటే సర్జరీ వరకు పోకుండా వీళ్ళని కాపాడుతూ రావచ్చు. హోమియోపతిలో మెయిన్గా దీనికి క్యూర్ కాకుండా సర్జరీ వరకు పోకుండా ప్రివెన్షన్ అనుకోవచ్చు, పాలియేషన్ అనుకోవచ్చు. అది హోమియోపతిలో మనము ఈ పర్టికులర్ హెర్నియాస్లో చేస్తామన్నమాట. అంటే ప్రివెన్షన్ మెడిసిన్ కూడా ఇస్తారా? ప్రివెన్షన్ మెడిసిన్ అంటే ఏమంటుంటానంటే ఇక్కడ సర్జరీ వరకు పోకుండా ప్రివెన్షన్, ఓకే. అదేవిధంగా సిమ్టమ్స్ రాకుండా ప్రివెన్షన్. అంతేగాని ఈ వచ్చిన హెర్నియాని మనము లోపలికి పంపించలేం. బట్ ఈ హెర్నియా వల్ల వచ్చే సిమ్టమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతి ద్వారా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy